నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఇటీవలి కాలంలో మృతి చెందిన ప్రస్తుత మాజీ సభ్యులకు సంతాప తీర్మానాలు ఆమోదిస్తుంది. తర్వాత బీఎస్సీ సమావేశమై ఈ సెషన్లో చర్చించాల్సిన అంశాలు సభ ఎన్ని రోజులు నిర్వహించేది నిర్ణయిస్తుంది. ఈ సెషన్లో పలు కీలక అంశాలు సభలో చర్చకు రానున్నాయి. ఇందుకోసం అధికార పక్షంతో పాటు విపక్షాలు కూడా సిద్ధమవుతున్నాయి. శనివారం నుంచి జరగబోయే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తీర్మానాలు చేయనున్నారు. తొలి రోజు మాత్రం ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాపం తెలియజేస్తారు. తీర్మానం ఆమోదించాక సభ వాయిదా పడుతుంది. అసెంబ్లీ వాయిదా తర్వాత బీఎస్సీ సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు ఏ అంశాలపై చర్చించాలో బీఎస్సీ నిర్ణయిస్తుంది. ఈ సెషన్లో ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్ నివేదికలపై చర్చించి చర్యలపై నిర్ణయం తీసుకుంటారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక సందర్భంగా తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీని కలిసి కోరారు. ఇందుకు అవకాశం ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని బీఎస్సీ సమావేశంలో నిర్ణయిస్తారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల వ్యవహారంపై అసెంబ్లీ చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినందున బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా ఈ సమావేశాల్లోనే ఒక క్లారిటీ రానుంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ప్రస్తుత ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ను ఇప్పటికే ఖరారు చేశారు. ఈ సెషన్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నందున డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ ఎన్నిక లాంఛనమే. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై అధికార విపక్షాలపై హాట్ డిస్కషన్స్ కు దారితీసే అవకాశం కనిపిస్తోంది.